హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసిందని, అధికారంలోకి వచ్చాక హామీలను మర్చిపోయిందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నేటికి నెరవేరలేదని, పోలీస్ నియామకాల్లో జాప్యం, షెడ్యూళ్లలో మార్పులతో నిరుద్యోగ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటోంది. హామీపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ బీఆర్ఎస్ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ జరుగుతోంది. ప్రస్తుతం మరింత సమాచారం అక్కడి నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, హైదరాబాద్లోని ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని సరూర్ నగర్ గ్రౌండ్స్ లో ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు జరుగుతుంది. గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా బీఆర్ఎస్ ఈ సభని ఏర్పాటు చేస్తుంది. బీఆర్ఎస్ సభ అంటే పైన నాయకులతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా మిగతా నాయకులందరూ కూడా ఉంటారు. కానీ ఈ సభ చాలా ప్రత్యేకంగా గతంలో లేని విధంగా నిర్వహిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, మొదటి రోలో మొత్తం కూడా కేవలం కేటీఆర్ ఉండబోతున్నారు. ఆయనతో పాటు పక్కన ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు, వాళ్ళకి ప్రత్యేకంగా సీట్లు కేటాయించారు. నిరుద్యోగులు మాత్రమే కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. కేవలం నిరుద్యోగులు మాత్రమే, తర్వాత లీడర్లు ఉన్నటువంటి వాళ్ళు వెనుక రోలో, ఆ తర్వాత రోలో కూర్చునే విధంగా ఆ నిరుద్యోగులకు సంబంధించి, అంటే గతంలో ఉద్యోగ హామీలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ హామీ ఇచ్చిందని ఇక్కడ పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇక్కడే సరూర్ నగర్ గ్రౌండ్స్ లో ఇదే వేదిక నుంచి ప్రియాంక గాంధీ చేత యూత్ డిక్లరేషన్ చేయించారని, అందుకే ఆ యూత్ డిక్లరేషన్ చేసినటువంటి చెప్పినటువంటి విధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, అందుకోసం ఆ ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ ఏర్పాటు చేశారు. 2024 ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అంటే ముఖ్యంగా ఇక్కడ నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని పెద్ద ఎత్తున వివిధ నియోజకవర్గాల నుంచి ఇటు 2 పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులను ఇక్కడికి తరలించారు. మరోవైపు ఇక్కడ చూడొచ్చు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళ కోసం ఈ వేదిక మొత్తం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం, మరోవైపు ఈ వేదిక వైపు ఇక్కడ ఒకవైపు ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. మేము పిహెచ్డి, పీజీ డిగ్రీ చదివిన యువకులము, ఉద్యోగాలు రాక మేము చేస్తున్న వ్యాపారాలు అంటే వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటున్నాం, లేకుంటే మిగతా పండ్లు అమ్ముకుంటున్నాం, అవన్నీ పూలు అమ్ముకుంటున్నాం. పిహెచ్డీలు, పీజీలు, డిగ్రీలు చదివిన వాళ్ళందరం ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పే దాంట్లో భాగంగా పక్కన వేదికకు రైట్ సైడ్ ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళు చిరు వ్యాపారాలు చేసుకుని బతకాల్సి వస్తుందనే విషయం తెలిపే విధంగా కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈరోజు కౌంటర్స్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఇక్కడ మరొక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు ఇక్కడ చేయడం జరిగింది. కేవలం కేటీఆర్ ఒక్కరే వేదిక మీద నుంచి ప్రసంగించబోతున్నారు కాబట్టి ఒక ర్యాంపును ఏర్పాటు చేశారు. ఈ ర్యాంపు మనం చూడొచ్చు, ఇక్కడ చూసినటువంటి ఈ ర్యాంపు మీద నుంచి ముందు వరకు కూడా కేటీఆర్ వెళ్ళి, అంటే నిరుద్యోగులు, విద్యార్థులు ఇక్కడ ఎవరైతే మీటింగ్కి వచ్చారో, ఈ సమావేశానికి వచ్చారో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడానికి, వాళ్ళ మధ్యలోకి వెళ్ళడానికి ప్రత్యేకంగా ర్యాంపు ఏర్పాటు చేశారు. ఈ ర్యాంపు ద్వారా కేటీఆర్ ముందరికి వెళ్ళబోతున్నారు. మరికొద్దిసేపట్లో ఇప్పటికే ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నివాసానికి కేటీఆర్ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఈ ప్రాంగణానికి రాబోతున్నారు. చూడొచ్చు, నిరుద్యోగులకు సంబంధించి ఇటు 2 అంటే ఈ చుట్టుపక్కల గ్రేటర్ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగుల్ని బీఆర్ఎస్ తీసుకువచ్చింది. ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి ఈ వేదిక ద్వారానే ఏదైతే యూత్ డిక్లరేషన్ అని చెప్పి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రియాంక గాంధీ చేత చెప్పించారో, ఆ వేదిక ద్వారానే మరొక పిలుపు కూడా ఇవ్వబోతున్నామని బీఆర్ఎస్ చెప్తుంది. కేటీఆర్ ఏం చెప్పబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. ఈ వేదిక ద్వారా ఇక్కడి నుంచే ఒక సమరశంఖం కూడా పూరించబోతున్నాం. విద్యార్థులకు, నిరుద్యోగులకు సంబంధించి మేము ఒక కార్యాచరణ తీసుకోబోతున్నామని చెప్పి పార్టీ చెప్తుంది, బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఆ విధంగా ఈ వేదిక ద్వారా కేటీఆర్ ఏం చెప్పబోతున్నారు అనేది అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. పార్టీకి సంబంధించినటువంటి నేతలు ముఖ్యం కాదు, కేవలం నిరుద్యోగులు, అదేవిధంగా విద్యార్థి లోకాన్ని
తమకు దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నామని బీఆర్ఎస్ చెప్తుంది. గతంలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలోనే ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఉద్యోగాలు ఎక్కువగా ఇవ్వలేదు, అందుకోసమే ఆ బీఆర్ఎస్ ఓడిపోయింది అనేది ఆ గతంలో కొంచెం చర్చ కూడా జరిగింది. పార్టీలో కూడా ఒక చర్చ జరిగింది ఈ విషయంలో. నిరుద్యోగుల విషయంలో ఆ బీఆర్ఎస్ ఆ ప్రభుత్వంపై గతంలో కొంత అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో వారిని మళ్ళీ దగ్గర చేసుకోవాలంటే అంటే అప్పుడు అసంతృప్తితో నిరుద్యోగులు విద్యార్థులు గ్రామాలకు వెళ్ళి ప్రచారం చేశారు, అందుకోసమే బీఆర్ఎస్ ఓడిపోయిందని ఆ పార్టీ భావిస్తుంది. అందుకోసం వారిని దగ్గర చేసుకునేటటువంటి భాగంలోనే వారికి ముందు వరుసలు అంటే ఈరోజు యువ సంగ్రామ సదస్సు ఏర్పాటు చేసి యువ సంగ్రామ సదస్సులో వేదిక మీద ముందు వరుసలో కేవలం నిరుద్యోగులకు ఏర్పాట్లు చేయడం, నిరుద్యోగుల్ని కూర్చునే విధంగా చేయడం కావచ్చు, మిగతా అంటే పార్టీ నాయకులను కూడా రెండో వరుసలో నిరుద్యోగుల సమస్యలు ఈరోజు పెద్ద ఎత్తున చెప్పే విధంగా ప్లాన్ చేయబోతుంది చేస్తుంది బీఆర్ఎస్. అయితే ఇక్కడ నుంచి మరికొద్దిసేపట్లో వేదిక దగ్గరికి రాబోయేటటువంటి కేటీఆర్ ఏం చెప్పబోతున్నారు అనేది అయితే ఉత్కంఠగా ఉంది. కొద్దిసేపట్లో సమావేశం కూడా స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే కేవలం వేదిక మీద నుంచి కూడా ఎవరు మాట్లాడకుండా నిరుద్యోగులు మాత్రమే మాట్లాడే విధంగా చేస్తున్నారు. నిరుద్యోగుల తర్వాత ఆ నిరుద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకుంటే అది ఉపయోగపడుతుంది అనే విధంగా వాళ్ళతో చెప్పించబోతున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఇక్కడ నుంచి సమాధానం చెప్పబోతున్నారు. అంటే పార్టీ ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతుంది, ఏ విధంగా జనాల్లోకి వెళ్ళబోతున్నారు అనేది మరికొద్దిసేపట్లో ఈ వేదిక నుంచి ప్రకటించబోతున్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సతీష్. నాతో పాటు రండి. నా కాన్స్టిట్యున్సీలో మా జిల్లాలో అవుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత అంతా కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. బహదూర్ కూడా వెళ్ళొద్దు మీరు అంటారు. బహదూర్ కూడా వెళ్ళొద్దంటే బహదూర్గూడలో శంషాబాద్ మండలంలో 650 ఎకరాలు రైతులకు సంబంధించిన భూమి 3 తరాల నుండి అపోజిషన్ మీద ఉన్న భూమి మీద ఉన్న రైతుల్ని పోలీసును పెట్టుకొని వాళ్ళని ఆపేసి ఈరోజు ఆ భూమి లాక్కుంటున్నారు. మరి ఇక్కడ నిరుద్యోగుల పక్షాన వాళ్ళ గొంతుక ఎట్లా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో రైతుల పక్షాన కూడా బీఆర్ఎస్ పార్టీనే ఉండాలి కదా. రైతులకి అక్కడ చేయాల్సింది ఏంటంటే వాళ్ళని సర్వే చేసి వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వాలి. అది గతంలో కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తే వారు అదే చెప్పారు. ఒక ఎన్నికల కన్నా ముందు కూడా మేము అడిగినప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, వాళ్ళ భవిష్యత్తులోనే చేయాల్సిందే అని. మరి ఈరోజు మనసున్న ప్రభుత్వం అయితే, మనసున్న నాయకత్వం ఉంటే, మానవత్వం ఉంటే ఈరోజు ఆ భూముల దగ్గరికి పోవద్దు. 3 తరాలు అందరి దగ్గర ఎకరా 2 ఎకరాల భూమి, 100 ఎకరాలు కాదు. మరి ప్రభుత్వం భూమిని కాపాడాలని అంత ఆలోచన, అంత సోయుంటే ప్రభుత్వానికి పక్కనే సుల్తాన్పల్లిలో ఉంది కదా, ఎందుకు తీసుకుంటలేరు ప్రభుత్వ భూమిని? మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 1 సంవత్సర కాలంలో మా పార్టీని అధికారంలో తీసుకొస్తామని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళి వచ్చి ఆమె ఇక్కడ విద్యార్థులను అందరినీ కూడా నమ్మించి మోసం చేసింది. కాబట్టి ఇక్కడనే పెట్టి విద్యార్థి లోకానికి అందరూ కూడా మరి తెలుస్తుంది కాబట్టి వాళ్ళకందరూ కూడా ఇదే వేదిక మీద నుంచి వినిపించాలని చెప్పే ఉద్దేశంతో మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మీడియా ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, మీరు అధికారంలోకి వచ్చినాక నోటిఫికేషన్ల ద్వారా ఇచ్చి పరీక్షలు జరిపి అపాయింట్మెంట్ లెటర్స్ 62,000 మందికి ఇస్తే నేను రాజీనామా చేస్తా, రాజకీయాల నుంచి తప్పుకుంటా. మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని చెప్పి నిన్న కూడా అడిగినా, ఈ రోజు కూడా అడుగుతున్నా. మేము మా హయాంలో జరిపిన నోటిఫికేషన్లు, మా హయాంలో జరిపిన పరీక్షలు, అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చినప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది. అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోయినందుకు దాని తదనంతరం వచ్చిన ప్రభుత్వము ఆ లెటర్స్ ని పంపిణీ చేసి అవి కూడా మేమే చేశామని చెప్పుకుంటున్నాం.